నవీన్ కుమార్ గారు సైకియాట్రిస్ట్, ఆయన కూడా మనతో జూమ్లో జాయిన్ అయ్యారు. నమస్తే నవీన్ గారు. నమస్తే. ముందుగా ప్రియా గారు, ఈ మధ్యకాలంలో మనం లేవగానే పేపర్ చూసినా, టీవీ ఆన్ చేసినా, మొబైల్ చూసినా కూడా ఒకే ఒక వార్తతో మనకి రోజు మొదలవుతోంది. అదేంటి అంటే భర్తని కడతీర్చిన భార్య, ప్రియుణ్ణి సహకారంతో ఒక దగ్గర ఒక ఆమె. అసలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా కొత్త కొత్త నేరాలను మనం చూస్తూ ఉన్నాం. తల్లిని కూడా చంపేసినటువంటి, అంటే ప్రేమ, కామం, వీటన్నింటికి తల్లి చావుని పణంగా పెట్టినటువంటి పిల్లల్ని చూస్తే ఏంటి ఎటుపోతోంది సమాజం, ఏం జరుగుతోందంటారు? మీరు ప్రశ్న అడిగారు. మీరు ఒకటి చెప్పారు ఏంటంటే పొద్దున్న పేపర్ ఓపెన్ చేస్తే అక్రమ సంబంధాల దీంట్లో భర్తల్ని చంపేసినటువంటి భార్యలు, అలాగే అక్రమ సంబంధాలకు అడ్డొస్తున్నారని పేరెంట్స్ని చంపేసిన పిల్లలు. ఒక 2 దశాబ్దాలు వెనక్కి వెళ్దాం, లేదా ఇంకొంచెం ముందుకెళ్దాం. అప్పుడు పేపర్లో ఏం వార్తలు చూసుంటాం? బహుశా మీరు చిన్నపిల్లలు. అప్పుడు వరకట్న దాహానికి యువతి బలి, అలాగే మంటల్లో మాడిపోయిన వివాహిత, అలాగే ఒంటి మీద అత్తింటి ఆరళ్ళకి తట్టుకోలేక ఒంటి మీద కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నటువంటి వివాహిత, ఇలాంటివి ఎన్ని చూసుంటాం. మరి అప్పుడు ఆ రోజున ఈ ప్రపంచం గడగడలాడలేదు ఎందుకని? అంటే నేను ఇక్కడేదో ఇప్పుడు జరుగుతున్న వాటిని నేను వెనకేసుకు రావట్లేదమ్మా. ఒక్కసారి మనల్ని మనం సింహావలోకనం అంటారు దాన్ని, ఒక్కసారి చూద్దాం. 3 దశాబ్దాల క్రిందట ఒక ఆడదాని పరిస్థితి ఎంత భయంకరంగా ఉండేది. అలాగే వరకట్నపు వేధింపులకి ఆత్మహత్యలు చేసుకున్నా, లేదా కట్నం కోసం ఆరళ్ళు పెట్టి చంపేసినటువంటి కేసులన్నీ కూడా సింపుల్గా చట్టం దృష్టిలోటి దాన్ని మాఫీ చేయించడానికి ఊరి పెద్దలు కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఇవన్నీ ఏం చేసేవాళ్ళు అనంటే, కడుపు నొప్పి తాళలేక వివాహిత ఆత్మహత్య, తలనొప్పి భరించలేక చెరువులో దూకి వివాహిత ఆత్మహత్య, మసిబూసి మారేడుకాయ చేసి ఉరివేసుకున్నటువంటి, ఏదో తెలియని బాధతోటి ఉరివేసుకున్నటువంటి యువతి అంటే వివాహిత, ఇలాంటివి ఎన్నో చూసాం తల్లి. అప్పుడు సోషల్ మీడియా లేదు, లేకపోవటంతో ఏమైంది అని అంటే అది ఇప్పటి జనరేషన్కి తెలియదు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే మగవాళ్ళని చంపేస్తున్నారు అంటున్నారు. ఒక్కసారి దశాబ్దాల వెనక్కి చరిత్ర తిరిగి చూస్తే ఈ రోజు జరుగుతున్నది నాట్ ఈవెన్ 0.001% హింస. అలాంటిది 0.001% అయినా ఇది నేరమే కదా? నేరం, ఖచ్చితంగా నేరం. ఆ నేరం పెరగడానికి మనం ఖచ్చితంగా మూలాలు వెతకాలి. నేనేమంటున్నానంటే వార్తల్ని వేసేసుకొని మనం వాళ్ళని తిట్టో వీళ్ళని తిట్టో ఆవేశంగా మాట్లాడి వెళ్ళిపోతే దీనికి పరిష్కారం దొరకదు. దయచేసి మనం ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే ఈ పరిస్థితి ఎందుకు మారింది అనేటటువంటి దానికి ఆన్సర్ వస్తుంది, సమాధానం దొరుకుతుంది. అప్పుడు ఆ సమాధానాన్ని మనం సమాజానికి చెప్పాము అనంటే అప్పుడు కనీసము ఎక్కడ ఏ కార్నర్లో మనం కరెక్ట్ చేసుకోవాలి అనేటటువంటి రియలైజేషన్ అనేది సమాజంలో వస్తుంది. ఇది ఒక్కటే నేను చెప్తున్నా. ఇకపోతే మీరు అడిగారు ఎలా చూడాలండి వీటిల్ని అనంటే, తరతరాలుగా స్త్రీ భరించి ఆ ఓర్పుని ఈరోజు కోల్పోయింది, నంబర్ 1. రెండోది, సమాజంలో ఇలాంటి అక్రమ సంబంధాలు ఎందుకు పెరిగిపోయినాయి, ఈ విధంగా ఆడవాళ్ళు ఎందుకు విచ్చలవిడితనంగా ఉన్నారు అంటే వాళ్ళ వాళ్ళ అమ్మమ్మల కాలం నాటి నుంచి ఈ ఆడపిల్లలు ఏం వింటున్నారు అంటే, ఆడవాళ్ళు అణిగి ఉండాలి, అమ్మమ్మ ఇన్ని కష్టాలు పడింది నేను ఓర్చుకున్నాను, నేను ఇన్ని కష్టాలు పడ్డా నువ్వు ఓర్చుకో, నువ్వు కూడా ఓర్చుకోవాలి, నీ పిల్లకు రేపొద్దున నీకు పిల్ల పుట్టినా కూడా ఇలాగే ఉంటుంది అనేటటువంటి ఒక సూడో భావాన్ని మనం తరతరాల నుంచి ఒక ఆడపిల్లలో పెట్టేశాం. ఆడపిల్లకి సమస్య వస్తే మేమున్నామనే ధైర్యం ఏ పుట్టిల్లు ఇవ్వలేదు ఇంతవరకు కూడా. నేను చెప్తున్నా, అంటే ఇప్పుడు కాలం మారిందండి, ఆడపిల్లల్ని తీసుకెళ్తున్నారంటే అది వేరే సబ్జెక్టు, అది తర్వాత మాట్లాడదాం. బట్ ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళల్లో, ఆడపిల్లల్లో ఒక పైశాచికత్వాన్ని మీరంటున్నారు, ఒక విరక్తి, తిరుగుబాటుతనం ఎలా వచ్చిందంటే హింసాత్మక రూపంలో హింస జరిగేటటువంటి మనస్తత్వానికి దారి తీయడానికి కారణాలు ఏంటి అనంటే ఆడజాతిని తరతరాల నుంచి అణిచివేస్తున్నారు. నిన్నగాక మొన్న చూసాం, భార్య సౌందర్యం భర్తకు మాత్రమే, మల్లెపూలు పెట్టుకుంటే బజార్లో తిరిగితే పలానా. అరే ఎన్నాళ్ళు ఈ నిందలు మొయ్యాలి ఆడది? ఎందుకు మొయ్యాలి ఆడది?
అసలు అంటే ఇవన్నీ ఈ మగవాడి వల్లనే కదా వచ్చినాయి, ఈ మగవాళ్ళ రాజ్యంలోనే కదా. వీడు తల్లిని రూల్ చేస్తున్నాడా, తల్లి వీడిని రూల్ చేస్తుందా? వీళ్ళిద్దరిని లేపేస్తే ఒక పని అయిపోలేదా? ఎందుకో ఇంకొక విషయం, దీనికి ఊతమిస్తూ కూడా కోర్టులు మాత్రం తీర్పులు ఇచ్చేసినాయి. ఏ విధంగా అంటే ఎవరితోనైనా సహజీవనం చెయ్యొచ్చు, వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం అనేటటువంటిది ఈ రోజు న్యాయస్థానాల వేదికగా ఇచ్చినటువంటి తీర్పు. దీనితోటి అసలు ఈ అక్రమ సంబంధం అనేటటువంటి బీజం ఆ తీర్పుతోటే ఎక్కువైందంటాను నేను. ఎందుకనంటే నా లైఫ్లో నేను ఎన్నో కేసులు తీర్చినటువంటి క్షణాలు ఉన్నాయి, నేను కూడా ఎదుర్కొన్నటువంటి క్షణాలు ఉన్నాయి. వీటిని నా సొంత ఇంట్లోనే నా వాళ్ళతోటే, అరే నువ్వే మాట్లాడతావమ్మా, కోర్టే తీర్పిచ్చింది అని నా ముఖం మీద ఎదురు మాట్లాడిన వాళ్ళని, అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళని సంస్కరించాలంటేనే ఈ ప్రశ్న వేస్తే కూడా అక్కడ ఉన్న అందరినీ మాట్లాడండి. ఏం మాట్లాడతామండి, సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని చెప్తారండి, ఏం మాట్లాడతామండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా కూడా దీని మీద కేసు లేదండి. కావాలంటే మీరు విడాకులు వేసుకోండి, ఏది ఎవరినైతే నేను ఆడపిల్లల్ని తీసుకెళ్లానో, వైఫుల్ని తీసుకెళ్లానో, మీరు విడాకులు కేసుకెళ్ళండి, అప్పుడు సాక్ష్యం వస్తుంది. అరే ఆమె వచ్చింది కాపురం నిలబెట్టుకోవడానికి నీ దగ్గరకు వస్తే నువ్వు విడాకులు కేసుకోమని చెప్పి పోలీస్ స్టేషన్లో చెప్తారు. ఎన్నాళ్ళు భరిస్తుంది ఆడది? దీంట్లో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ప్రియా చౌదరి గారు. ఢిల్లీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఒక ఇల్లీగల్ ఎఫైర్, భార్య ఇంకొక అతనితో ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకుంది. అది రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందామని చెప్పేసి హస్బెండ్ ప్లాన్ చేసి ఆవిడ ఎక్కడికి వెళ్తుంది ఏంటి అనేది చూశాడు. ఆవిడ ఒక హోటల్లోకి వెళ్తుంది అలాంగ్ విత్ హర్ బాయ్ ఫ్రెండ్. వెళ్ళారు ఇద్దరు. ఆ హోటల్లోకి వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇతను హోటల్ వాళ్ళకి డబ్బు ఇచ్చి సీసీ కెమెరా ఉంటుంది కదా, రికార్డ్ అయింది కదా, ఆ ఫుటేజ్ నాకు ఇవ్వండి అని చెప్పేసి ఆయన వాళ్ళకి ఎంతో అమౌంట్ ఇచ్చేసి తెచ్చుకొని వీళ్ళు దీని తర్వాత లాయర్ దగ్గరికి వెళ్ళారు. అంటే డివోర్స్కి అప్లై చేశాడు అతను. చేసేసి లాయర్ అన్నాడు, నీ దగ్గర అసలు ఏమన్నా ఉన్నాయా ఇవన్నీ అని అంటే, ఉన్నాయండి నేను ప్రొడ్యూస్ చేస్తాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఫైనల్గా ఆ కేసులో కోర్టు తీర్పు ఏమిచ్చిందంటే, ఈ వీడియో చూపించాడు, అతను ప్రొడ్యూస్ చేశాడు. వీడియో చూపిస్తే ఆవిడ ప్రైవేట్ ప్లేస్లోకి నువ్వు ఎందుకు ఎంటర్ అయ్యావు, నేను ఎక్స్పెక్ట్ చేసా ఇదే వస్తుందండి. ఆవిడ ప్రైవేట్ స్పేస్లోకి నువ్వు ఎంటర్ అయ్యి నువ్వు ఈ రకంగా తీసుకురావడం, ఆ ఫుటేజ్ తీసుకురావడం తప్పు కదా అని చెప్పేసి. కరెక్ట్. ఆవిడ పరాయి ఆడది కాదండి, సొంత భార్య, తాళి కట్టిన భార్య. ఈ మాత్రం మినిమం పాయింట్స్ వీళ్ళు తెలియక మాట్లాడుతున్నారా, లేదా భారతదేశం యొక్క కుటుంబం యొక్క సౌభాతృత్వాన్ని నాశనం చేద్దామని వీళ్ళు అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. కొన్ని తీర్పులు ఎంత మీనింగ్లెస్ గా ఉంటున్నాయి అనంటే, ఇంకా ఇప్పుడు నేనేం మాట్లాడతానంటే, అరే అక్రమ సంబంధం నైతికమే అని మీరు మాట్లాడుతున్నప్పుడు, చట్టబద్ధం అని మాట్లాడుతున్నప్పుడు వివాహ వ్యవస్థను రద్దు చేసేయండి. భారతదేశంలో వివాహ వ్యవస్థ ఉండొద్దు. దిస్ ఈజ్ మై డిమాండ్. మీరు ఎందుకు పెళ్లిళ్ళు చేసుకోమంటున్నారు? పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత ఈ గోళలన్నీ ఎందుకు? నా భర్త ఎప్పుడు వెళ్ళిపోతాడా అని భార్య గుండె దీంట్లో పెట్టుకొని గడగడలాడుకుంటూ ఉండాలి. అలాగే నా భార్య బయటికి పోయింది, ఇంటికి వస్తుందో రాదో, ఎవరిని తెచ్చుకొస్తుందో, ఎవరి దగ్గరికి వెళ్తుందో అని వీడు మానసిక వేదన పడిపోకుంటూ వీటిని సంసారం అని ఎందుకు అంటాము? బాధ బంధాలని ఎలా అంటాము? అరే అసలు నీకు భారతీయ వ్యవస్థ నిలబడిందే కుటుంబ వ్యవస్థ మీద. భారతీయత ఈ రోజు ప్రపంచ దేశాలు మొక్కుతున్నాయి అంటే ఉన్నటువంటి అనుబంధాల మీద. ఈ సెక్టర్ ని విపరీతమైన వెళితేనేమో ఒకప్పుడు సతీ సహగమనాలకు వెళ్ళిపోయినాం, ఒకప్పుడు ఇంకా చేష్టలకు వెళ్ళిపోయాం. కష్టపడి ఆ మూఢనమ్మకాలన్నిటిని కొల్లగొట్టుకొని గోడలు బద్దలు కొట్టుకొని ఇవాళ స్వేచ్ఛా స్వాతంత్రానికి వచ్చిన తర్వాత అక్రమ సంబంధాల అడ్డగోడల్ని వాటికి ఒక లైసెన్స్ ఇచ్చేసిన తర్వాత మరి ఎవరైనా ఇలాగే బిహేవ్ చేస్తారండి. ఇంకొకటి ఎందుకు ముదురుతున్నాయి, ఎందుకు బాహాటంగా జరుగుతున్నాయి అని అంటే కోర్టు తీర్పులు. ఇంకా దెర్ ఇస్ నో అదర్ వర్డ్స్ అమ్మా. కరెక్ట్, రైట్. నవీన్ గారితో మాట్లాడదాం. సో నవీన్ గారు, రీసెంట్ టైమ్స్ లో